హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఈ రోజు మనము ముఖ్యమైన జీకేతో పాటు ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ సగటు వృద్ధి రేటు ఎంత? సమాధానం 7.7%. భారతదేశ 14వ ప్రధానమంత్రి ఎవరు? సమాధానం మన్మోహన్ సింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో 2014 నాటికి భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ స్థానానికి చేరుకుంది? సమాధానం మూడవది. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక మంత్రిగా ఎప్పుడు పనిచేశారు? సమాధానం 1991 నుండి 1996. 1987లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు? జవాబు పద్మవిభూషణ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి? సమాధానం నిగంబోధ్ ఘాట్. భారతదేశంలో డిసెంబర్ 28 ప్రాముఖ్యత ఏమిటి? జవాబు ఇది రతన్ టాటా జన్మదినోత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రగతి 45వ సమావేశానికి అధ్యక్షత వహించారు? సమాధానం డిసెంబర్ 26, 2024. ఖర్సావాన్ ఊచకోత ప్రస్తుత ఏ రాష్ట్రంలో జరిగింది? సమాధానం జార్ఖండ్. స్కిన్ కేర్ బ్రాండ్ నీవియా ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం గీతిక మెహతా. భారతదేశంలో జనవరి 26 ప్రాముఖ్యత ఏమిటి? జవాబు ఇది భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఇటీవల భారత నావికాదళ మెటీరియల్ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్. జాతీయ సరస్ మేళా 2025కి ఆతిథ్యమిచ్చే భారతీయ రాష్ట్రం ఏది? సమాధానం కేరళ. భారతదేశంలోని ఏ రాష్ట్రం శాస్త్రీయ నృత్యం, భరతనాట్యానికి ప్రసిద్ధి చెందింది? సమాధానం తమిళనాడు. భారతీయ సినిమా పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? జవాబు దాదాసాహెబ్ ఫాల్కే. అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయుడు ఎవరు? సమాధానం రాకేష్ శర్మ. మొదటి భారతీయ విమాన వాహక నౌక పేరు ఏమిటి? సమాధానం ఐఎన్ఎస్ విక్రాంత్. భారతదేశ ప్రథమ పౌరుడు అని ఎవరిని పిలుస్తారు? సమాధానం భారత రాష్ట్రపతి. రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లకు 14 పులులను బదిలీ చేయాలని నిర్ణయించిన భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది? సమాధానం మధ్యప్రదేశ్. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరు? జవాబు జస్ప్రీత్ బుమ్రా. దిలీప్ శంకర్ డిసెంబర్ 29, 2024న మరణించారు. ఆయన ఎవరు? సమాధానం సినిమా నటుడు. దుస్తుల కోడ్ కారణంగా ఇటీవల ఫైడ్ వరల్డ్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ నుండి నిష్క్రమించిన చెస్ క్రీడాకారిణి ఎవరు? సమాధానం మాగ్నస్ కార్ల్సెన్. ఇటీవల జరిగిన కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ 2024లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు? సమాధానం లక్ష్య సేన్. భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించింది? సమాధానం పాంగోంగ్ తసో, లడఖ్. స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఇటీవల ఏ భారత ప్రభుత్వ శాఖ బోర్డుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? సమాధానం పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం DPIIT. భారతదేశంలో హిందీ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం సెప్టెంబర్ 14. భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏది? సమాధానం హిరాకుడ్ ఆనకట్ట. ఆధునిక భారతదేశ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? జవాబు రాజారాం మోహన్ రాయ్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సమాధానం డాక్టర్ A.P.J. అబ్దుల్ కలాం. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? సమాధానం రాజస్థాన్. భారత జాతీయ గీతం జనగణమన ను ఎవరు రాశారు? సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్. భారత జాతీయ గీతం వందేమాతరం ను ఎవరు రాశారు? జవాబు బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఒలింపిక్ పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? జవాబు కరణం మల్లేశ్వరి. భారతదేశం మొదటి రాష్ట్రపతి ఎవరు? సమాధానం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారతదేశపు నైటింగేల్ అని ఎవరిని పిలుస్తారు? సమాధానం సరోజిని నాయుడు. భారతదేశ జాతీయ నది పేరు చెప్పండి. సమాధానం గంగా నది. భారతదేశంలో మొట్టమొదటి కోస్ట్ లైన్ వాడర్స్ పక్షుల గణన ఎప్పుడు, ఎక్కడ జరిగింది? సమాధానం జనవరి 3, 2025న గుజరాత్లోని జామ్ నగర్లోని మెరైన్ నేషనల్ పార్క్ మరియు మెరైన్ సంక్చురీ వద్ద. భారతదేశంలో లోహ్రీని ఎందుకు జరుపుకుంటారు? సమాధానం ఇది విత్తే కాలం ముగింపును సూచిస్తుంది మరియు మంచి పంట కాలం కోసం ఆశీర్వాదాలను కోరుతుంది.
భారతదేశంలో ఎన్ఆర్ఐ లేదా ప్రవాసీ భారతీయ దివస్ ఎందుకు జరుపుకుంటారు? జవాబు: భారతదేశ అభివృద్ధికి విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని గుర్తించేందుకు. లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిని మనం ఎప్పుడు పాటిస్తాము? సమాధానం: జనవరి 11. ప్రతి సంవత్సరం భారతదేశం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దాని ప్రాముఖ్యత ఏమిటి? జవాబు: ఇది స్వామి వివేకానంద జయంతిని సూచిస్తుంది. 2025లో భారత సైనిక దినోత్సవం ఎప్పుడు? సమాధానం: జనవరి 15, 2025. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మనం ఎప్పుడు జరుపుకుంటాము? సమాధానం: జనవరి 23. నేల కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మరియు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి బ్యాక్టీరియాను అభివృద్ధి చేయడంలో ఇటీవల వార్తల్లో నిలిచిన సంస్థ ఏది? జవాబు: ఐఐటి బాంబే. బ్యాండెడ్ రాయల్ సీతాకోకచిలుక యొక్క మొట్టమొదటి రికార్డింగ్తో ముఖ్యమైన డాక్యుమెంటేషన్ను రూపొందించిన భారతీయ రాష్ట్రం ఏది? సమాధానం: త్రిపుర. మానవ మాటలను అనుకరించే ప్రత్యేక సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన పక్షి పేరు ఏమిటి? సమాధానం: చిలుక. భారతదేశంలో జాతిపిత అని ఎవరిని పిలుస్తారు? సమాధానం: మహాత్మా గాంధీ. ఏ పండుగను ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని పిలుస్తారు? సమాధానం: దీపావళి. క్రికెట్ దేవుడు అని పిలువబడే భారతీయ క్రికెటర్ ఎవరు? సమాధానం: సచిన్ టెండూల్కర్. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? సమాధానం: నవంబర్ 26, 1949. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? జవాబు: ఇది భారత రాజ్యాంగాన్ని స్వీకరించడాన్ని సూచిస్తుంది. రాజ్పథ్లో మొదటి గణతంత్ర దినోత్సవ కవాతు ఎప్పుడు జరిగింది? సమాధానం: 1955. కవాతులో భారత జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారు? సమాధానం: అధ్యక్షుడు. 2025 గణతంత్ర దినోత్సవ కవాతులో ఎన్ని శకటాలు ఉన్నాయి? సమాధానం: 31. 2025 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సమాధానం: స్వర్ణిం భారత్, విరాసత్ ఔర్ వికాస్. జాతీయ బాలికా దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము? సమాధానం: జనవరి 24. మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము? సమాధానం: యువ ఓటర్లను రాజకీయ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించడం. రోమియో అండ్ జూలియట్ నాటకాన్ని ఎవరు రాశారు? సమాధానం: విలియం షేక్స్పియర్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ఏది? సమాధానం: మౌనా లోవా. వాల్యూమ్ ప్రకారం అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? సమాధానం: బైకాల్ సరస్సు. 1984 అనే ప్రసిద్ధ పుస్తకాన్ని ఎవరు రాశారు? సమాధానం: జార్జ్ ఆర్వెల్. ఏక్యూఐ దేనిని సూచిస్తుంది? సమాధానం: గాలి నాణ్యత సూచిక. వాతావరణంలోని ఏ పొర యువి వికిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది? సమాధానం: స్ట్రాటో ఆవరణ. ఆరోగ్య అవగాహనను వ్యాప్తి చేయడానికి డిసెంబర్ 1న ఏ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు? సమాధానం: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం: డిసెంబర్ 26. డిసెంబర్లో యూదులు ఏ పండుగ జరుపుకుంటారు? సమాధానం: హనుక్కా. యునిసెఫ్ ఫౌండేషన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం: డిసెంబర్ 11. భారతదేశంలో డిసెంబర్ 14న ఏ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు? సమాధానం: జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం. గోవా విముక్తి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం: డిసెంబర్ 19. యునైటెడ్ స్టేట్స్ జాతీయ పక్షిగా గుర్తింపు పొందిన పక్షి ఏది? సమాధానం: బాల్డ్ ఈగిల్. ఏ నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట నిర్మాణానికి చైనా ఇటీవల ఆమోదం తెలిపింది? సమాధానం: బ్రహ్మపుత్ర నది. 18వ ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? సమాధానం: నేపాల్. 2024 ఫైడ్ మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? సమాధానం: కోనేరు హంపి. నేపాల్ వైపు నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో రెండవ అతి పిన్న వయస్కుడు ఎవరు? సమాధానం: కామ్య కార్తికేయన్. డిసెంబర్ 2024లో ఏ దేశ ప్రభుత్వం తన తాత్కాలిక అధ్యక్షుడిని అభిశంసించింది? సమాధానం: దక్షిణ కొరియా. 2025లో వరల్డ్ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను ఏ దేశం నిర్వహించనుంది? సమాధానం: భారతదేశం. ఇటీవల డిసెంబర్ 2024లో నోరోవైరస్ వ్యాప్తిని నివేదించిన దేశం ఏది? సమాధానం: యునైటెడ్ స్టేట్స్. ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్పై జాతి నిర్మూలన నేరం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసిన దేశం ఏది? సమాధానం: దక్షిణాఫ్రికా. స్కాటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ అండర్ -19 టైటిల్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు?
సమాధానం అన్హత్ సింగ్. జనవరి 4, 2025న ఏ ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు? సమాధానం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. ముఖ కవచాలకు సంబంధించి జనవరి 1, 2025 నుండి స్విట్జర్లాండ్ అమలు చేస్తున్న కొత్త చట్టం ఏది? సమాధానం బుర్కా నిషేధం. జనవరి 1, 2025 నుండి రష్యాలో ప్రవేశపెట్టబడిన కొత్త పన్ను పేరు ఏమిటి? సమాధానం పర్యాటక పన్ను. జనవరి 2025లో చైనా హెచ్ఎంపీవీ వైరస్ అనే కొత్త వైరస్ను ఎదుర్కొంటోంది. దాని లక్షణాలు ఏమిటి? సమాధానం ఫ్లూ లాంటిది మరియు కోవిడ్-19 లాంటిది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలు అయిన CR450 ప్రోటోటైప్ను ప్రారంభించిన దేశం ఏది? సమాధానం చైనా. ప్రసిద్ధ నాటకం రోమియో మరియు జూలియట్ను ఎవరు రాశారు? సమాధానం విలియం షేక్స్పియర్. మోనాలిసాను ఎవరు చిత్రించారు? సమాధానం లియోనార్డో డావిన్సీ. సెల్సియస్లో నీటి మరిగే స్థానం ఎంత? సమాధానం 100 డిగ్రీల సెల్సియస్. అతి చిన్న 2 అంకెల సంఖ్య ఏది? సమాధానం 10. మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమని పిలుస్తారు? సమాధానం కిరణజన్య సంయోగక్రియ. భూమిపై అత్యంత కఠినమైన సహజ పదార్థం ఏది? సమాధానం వజ్రం. హ్యారీ పాటర్ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని ఎవరు రాశారు? సమాధానం జెకే రౌలింగ్. గ్వాకామోల్లోని ప్రధాన పదార్థం ఏమిటి? సమాధానం అవకాడో. ఆస్ట్రేలియాకు చిహ్నంగా ఉన్న జంతువు ఏది? సమాధానం కంగారు. బ్రెజిల్లో మాట్లాడే ప్రధాన భాష ఏది? సమాధానం పోర్చుగీస్. ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ పుస్తక రచయిత ఎవరు? సమాధానం అన్నే ఫ్రాంక్. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది? సమాధానం గ్రీన్లాండ్. ఉదయ నక్షత్రం మరియు సాయంత్రం నక్షత్రం అని పిలువబడే గ్రహం ఏది? సమాధానం శుక్రుడు. లండన్లోని ప్రసిద్ధ క్లాక్ టవర్ పేరు ఏమిటి? సమాధానం బిగ్ బెన్. అంతరిక్షంలోకి ప్రయోగించబడిన మొదటి కృత్రిమ ఉపగ్రహం పేరు ఏమిటి? సమాధానం స్పుత్నిక్ 1. మటిల్డా పుస్తక రచయిత ఎవరు? సమాధానం రోల్డ్ డాల్. భారతదేశం ఏ సంవత్సరంలో గణతంత్ర రాజ్యంగా మారింది? సమాధానం 1950. ఎడారి లేని ఏకైక ఖండం ఏది? సమాధానం యూరప్. చైనా జాతీయ జంతువు ఏది? సమాధానం జెయింట్ పాండా.